గోదావరి రేడియో శ్రోతలకు నమస్కారం. మహాశివరాత్రి పర్వదినం దగ్గర పడుతోంది. అవును. గోదావరి తీరమంతా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో మారుమోగడానికి సిద్ధమవుతోంది. హా ఈ సందర్భంగా మన శ్రోత భమిడిపల్లి రాఘవరావు గారు ఎంతో శ్రమించి పంపిన సమాచారం ఆధారంగా ఒక ప్రత్యేకమైన చర్చకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం కేవలం పండుగ గురించి మాత్రమే కాదు, అంటే పురాతన సంప్రదాయాలు, ఆధునిక పరిపాలన మరియు భవిష్యత్ ప్రణాళికలు ఇవన్నీ కలిసే ఒక అద్భుతమైన సంగమం గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇది కేవలం ఒక రోజు వేడుక కాదు. కరెక్ట్. ఒకవైపు వేల ఏళ్ల నాటి ఆచారాలు, మరోవైపు రాబోయే దశాబ్దానికి సంబంధించిన సన్నాహాలు. ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. తప్పకుండా. ఈరోజు మన చర్చలో ఆ రెండింటినీ స్పృశిద్దాం. అద్భుతం. అయితే మనం ఆ పురాతన సంప్రదాయాలతోనే మొదలుపెడదాం. చాలామందికొచ్చే ఒక సాధారణ సందేహం ఇది. చెప్పండి. ప్రతి నెలా శివరాత్రి వస్తుంది కదా, దాన్ని మాస శివరాత్రి అంటారు. మరి ఈ ఒక్క శివరాత్రినే మహాశివరాత్రి అని ఎందుకంత ఘనంగా జరుపుకుంటారు? దీని వెనుకున్న అసలు కారణమేంటి? చాలా మంచి ప్రశ్నతో ప్రారంభించారు. నిజమే. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. అవును. ప్రతి నెల శివారాధనకు అది ఒక ప్రత్యేకమైన రోజే. అయితే మాఘమాసంలో వచ్చే చతుర్దశికి ఒక అద్భుతమైన విశిష్టత ఉంది. ఓ. పురాణాల ప్రకారం ఈ రాత్రి రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి, శివుడు ప్రళయ తాండవం చేసి తన లయకారక శక్తిని ప్రదర్శించిన రాత్రి. ప్రళయ తాండవం. రెండు, అదే శివుడు పార్వతీదేవిని వివాహమాడి సృష్టికారకుడుగా మారిన శుభముహూర్తం. ఓహో, అంటే వినాశనం, సృష్టి ఈ రెండు ఒకే సమయంలో జరిగాయన్నమాట. ఖచ్చితంగా. శివుడి లయకారక శక్తి అంటే తాండవం మరియు సృష్టికారక శక్తి అంటే కళ్యాణం, ఈ రెండు ఒకే చోట కలవడం వల్ల భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని పొందడానికి ఇది అత్యంత శక్తివంతమైన సమయంగా భావిస్తారు. విశ్వంలోని రెండు వ్యతిరేక శక్తుల సమతుల్యతకు ప్రతీక. ఇంతటి శక్తివంతమైన రోజున భక్తులు పాటించే ఆచారాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి కదా. అవును. ఉదాహరణకు గోదావరి పుష్కరాలకు, ఈ మహాశివరాత్రికి రెండిట్లోనూ నదీ స్నానం ప్రధానమే అయినా ఆచారాలలో తేడా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అంటే లక్ష్యం వేరైనప్పుడు మార్గం కూడా వేరుగా ఉంటుంది గదా. నిజమే. మహాశివరాత్రి రోజున భక్తులు ప్రధానంగా 4 నియమాలను పాటిస్తారు. 4 నియమాలా? అవును. 1, పవిత్ర నదీ స్నానం చేసి శారీరకంగా శుద్ధి కావడం. 2, శివదర్శనం చేసుకుని మానసికంగా సిద్ధమవడం. సరే. 3, రోజంతా ఉపవాసముండి ఇంద్రియాలను నిగ్రహించడం. ఇక 4వది అత్యంత ముఖ్యమైనది, రాత్రంతా జాగరణ. జాగరణ, శివనామస్మరణతో. అవును. ఆ శక్తిని తనలోకి ఆవాహన చేసుకోవడం. ఇది పూర్తిగా వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధన. అంటే శివరాత్రికి ఉపవాసం, జాగరణ మన వ్యక్తిగత ప్రయాణం లాంటిది. కరెక్ట్. కాని పుష్కరాలు మన పితృదేవతలతో మనకున్న బంధం కోసం. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా? పరిపూర్ణంగా. పుష్కరాల సమయంలో తీర్థవిధులు ప్రధానంగా 3. మొదటిది నదీ స్నానం. రెండవది పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం. ఇది చాలా ముఖ్యమైన విధి. మూడవది దైవదర్శనం. అంటే శివరాత్రి వ్యక్తిగత ముక్తి మార్గంపై దృష్టి పెడితే పుష్కరాలు మన వంశమూలాలతో మనకున్న బంధాన్ని బలోపేతం చేస్తాయి. మీరు చెప్పింది కరెక్ట్. ఈ ఆచారాలు, దర్శనాల గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు గోదావరి తీరం అంటేనే ఒక పెద్ద శివక్షేత్రంలా అనిపిస్తోంది. నిజం. కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, పంచారామాల్లో 4 ఇక్కడే ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంతం యొక్క ప్రాముఖ్యత అపారం. అవును. రాజమహేంద్రవరం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు శివతత్వంతో పెనవేసుకుపోయాయి. రాజమండ్రిలోనే 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి పుష్కరఘాట్ దగ్గర శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయం, కోటిలింగాల ఘాట్ వద్ద శ్రీ ఉమా కోటిలింగేశ్వరస్వామి ఆలయం, ఇవి చాలా ప్రసిద్ధి చెందినవి. అవునవును. ఇవి కాకుండా టీనగర్లోని శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయం, దేవీచౌక్లోని శ్రీ ఉమాబసవలింగేశ్వరస్వామి ఆలయం, అలాగే జాంపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం కూడా పురాతనమైనవి. ఆగండి, మీరు చెబుతున్న జాబితాలో సారంగధర మెట్ట అనే పేరు వినగానే ఆగిపోయాను. ఆ పేరు వెనక ఏదో పెద్ద కథ ఉన్నట్టుంది. అవును. సారంగధర మెట్టమీద ఉన్న శ్రీ సారంగధరేశ్వరస్వామి ఆలయానిది ఒక విషాదభరితమైన కాని ఎంతో ప్రసిద్ధి చెందిన కథ. ఓ.
రాజరాజ నరేంద్రుని కుమారుడైన సారంగధరునికి సంబంధించిన గాథతో ఈ ఆలయం ముడిపడి ఉంది. ఇలా ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. అయితే ఈ ఆలయాలన్నిట్లోనూ నా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది ఇన్ని సుపేట గోదావరి గట్టున ఉన్న శ్రీ మహాకాళేశ్వర ఆలయం. ఆ దీనికి భారతదేశంలోనే ఒక అరుదైన ప్రత్యేకత ఉందని తెలిసింది. అది విన్నప్పుడు నేను నమ్మలేకపోయాను. అవును, ఇక్కడే మనమొక అత్యంత అసాధారణమైన లోతైన తాత్వికత ఉన్న సంప్రదాయం గురించి మాట్లాడుకోవాలి. చెప్పండి. శివుడిని అభిషేక ప్రియుడు అంటాం కదా. పాలు, పెరుగు, తేనె, పవిత్ర జలాలతో అభిషేకిస్తాం. అవును. కాని ఈ మహాకాళేశ్వరాలయంలో జరిపే అభిషేకం వీటన్నిటికంటే భిన్నమైనది, శివతత్వానికి అత్యంత దగ్గరనది. అంటే ఇక్కడ శివుడికి మానవ చితాభస్మంతో, అంటే కాలిపోయిన మనుషుల బూడిదతో అభిషేకం చేస్తారు. ఒక్క నిమిషం. ఏంటి, నిజంగానా? చితాభస్మంతో అభిషేకం అంటే ఈ ఆచారం ఇక్కడికి ఎలా వచ్చింది? ఉజ్జయినికి రాజమండ్రికి ఏమైనా సంబంధం ఉందా? మీ ఆశ్చర్యం సహజం. శివుడు శ్మశానవాసి, జనన మరణాలకు అతీతుడు. అవును. భౌతిక దేహం అంతిమంగా బూడిదగా మారుతుందనే పరమ సత్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఆ బూడిదను దేవుడికి అర్పించడమంటే భౌతిక ప్రపంచంపై వ్యామోహాన్ని వదిలి శాశ్వతమైన తత్వంలో లీనమవ్వడమే. ఓహో. భారతదేశంలో ఈ సంప్రదాయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న ప్రసిద్ధ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో, ఆ తర్వాత మన రాజమహేంద్రవరంలోని ఈ మహాకాళేశ్వరాలయంలో మాత్రమే జరుగుతుంది. అద్భుతం. మరి ఇంతటి విశిష్టతున్న ఆలయంలో ఈ మహాశివరాత్రికి ఏవేం కార్యక్రమాలు జరగబోతున్నాయి? ముఖ్యంగా ఆ రాత్రి జరిగే పూజల గురించి చెప్పండి. అక్కడ 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. శనివారం ఫిబ్రవరి 14న తెల్లవారుజామున 4 గంటలకే పూజలు మొదలవుతాయి. సరే. సాయంత్రం స్వామివారి ఊరేగింపుంటుంది. అయితే అసలు వేడుక ఆదివారం మహాశివరాత్రి రోజు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెల్లవారుజాము 2 గంటల నుంచే పూజలు ప్రారంభిస్తారు. ఓ, అంత త్వరగానా? అవును, రోజంతా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. కాని అన్నింటికన్నా ముఖ్యమైన ఘట్టం ఆ రోజు రాత్రి 11:30 గంటలకు జరిగే లింగోద్భవకాల అభిషేకం. లింగోద్భవకాలం. ఆ సమయానికి ఎందుకంత ప్రాముఖ్యత? దాని వెనుక ఉన్న కథ ఏమిటి? పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదనొచ్చింది. అవును, విన్నాను. ఆ వాదనను పరిష్కరించడానికి శివుడు వారి మధ్య ఒక అంతులేని జ్యోతిర్లింగంగా, అంటే ఒక అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన సమయమది. ఆద్యాంతాల్లేని స్తంభం. కరెక్ట్. బ్రహ్మ ఆ స్తంభం అగ్రభాగాన్ని, విష్ణువు దాని మూలాన్ని కనుక్కోలేకపోయారు. తన అనంత స్వరూపాన్ని శివుడు ప్రకటించిన క్షణం కాబట్టి ఆ సమయంలో చేసే అభిషేకానికి, పూజకు అంత ప్రాముఖ్యత. ఓహో. ఆ తరువాత సోమవారం పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పటివరకు మనం పురాతన సంప్రదాయాల గురించి మాట్లాడుకున్నాం. ఒకవైపు ఇంతటి గహనమైన తాత్వికత, మరోవైపు ఆధునిక సవాళ్లు. అవును. లక్షలాది మంది భక్తులను నియంత్రించడం. మన శ్రోత పంపిన సమాచారంలో జిల్లా కలెక్టర్ స్వయంగా ఘాట్లను పరిశీలించడం గురించి ఉంది. ఇది చూస్తుంటే కేవలం ఒక పండుగ ఏర్పాట్లలా అనిపించడం లేదు. ఇక్కడే మనం మన చర్చలోని 2వ, 3వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఆధునిక పరిపాలన మరియు భవిష్యత్తు ప్రణాళిక. చెప్పండి. మీరు ఊహించింది కరెక్టే. ఈ మహాశివరాత్రి ఏర్పాట్లు కేవలం ఈ ఒక్క రోజు కోసం కాదు. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల కోసం ఇదొక తొలి ట్రయల్ రన్. ట్రయల్ రన్ ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక రకమైన ప్రయోగాత్మక పరిశీలన అన్నమాట. ఇంతకీ వాళ్ళు సరిగ్గా ఏవి పరీక్షిస్తున్నారు? ఇది చాలా కీలకం. ఉదాహరణకు, 1 గంటలో ఒక ఘాట్ వద్ద ఎంతమంది స్నానాలు చేయగలరు? ఒకేసారి 10,000 మంది ఘాట్ వద్దకు వస్తే ట్రాఫిక్ను ఎలా మళ్లించాలి? ఓహ్, లాజిస్టిక్స్. అవును. అత్యవసర వైద్య పరిస్థితి ఎదురైతే అంబులెన్స్ వెళ్లడానికి మార్గమెలా ఏర్పాటు చెయ్యాలి? 1,00,000 మందికి సరిపడా తాగునీరు, శానిటేషన్ కోసం ఎన్ని మొబైల్ టాయిలెట్లు అవసరం? నిజమే. ఇలాంటి లెక్కలన్నింటికీ ఈ శివరాత్రి ఒక లైవ్ డేటా పాయింట్గా ఉపయోగపడుతుంది. ఈ అనుభవంతో 2027 పుష్కరాలకు ఇంకా పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తారు. అందుకే కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారా? అందుకే ధవళేశ్వరం నుంచి సరస్వతి ఘాట్ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలోచన అద్భుతంగా ఉంది. కాని ఆచరణలో ఒక పెద్ద సవాలుంది కదా. ఏమిటది? ఫిబ్రవరి నెలలో గోదావరిలో నీటిమట్టం చాలా తక్కువగా ఉంటుంది. భక్తులు స్నానం చేయడానికి చాలా దూరం నదిలోకి వెళ్లాల్సొస్తుంది. అది ప్రమాదకరం. అవును, ఇది ప్రతి ఏటా ఎదురయ్యే సమస్యే.
దీనికి అధికారులు ఒక వినూత్నమైన పరిష్కారంతో ముందుకొచ్చారు. ఓహ్ అవునా. ఘాట్లలో ప్రత్యేకంగా డ్రిప్ సిస్టమ్ గొట్టాలను ఏర్పాటు చేశారు. అంటే మోటార్ల ద్వారా నదిలోని నీటిని పైపుల్లోకి పంపి ఘాట్ల వెంబడి షవర్లలాంటి ఏర్పాటులు చేస్తారు. అంటే భక్తులు నదిలోకి దిగాల్సిన అవసరం లేదన్నమాట. అవును, ఈ డ్రిప్ పైపుల కింద నిలబడే స్నానాలు పూర్తి చేయవచ్చు. భద్రత, నీటి పొదుపు పరంగా ఇది చాలా తెలివైన ఆలోచనే. కాని ఒక భక్తుడి కోణంలోంచి చూస్తే గంగా స్నానమంటే నదిలో మునిగి పునీతమవ్వడమని నమ్ముతారు కదా. అవును. ఈ డ్రిప్ పైపుల కింద స్నానం చేయటం వారికి అదే ఆధ్యాత్మిక అనుభూతినిస్తుందా? సంప్రదాయానికి, సౌలభ్యానికి మధ్య ఇదొక రకమైన రాజీ కాదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నిస్సందేహంగా ఇదొక రాజీయే. నదిలో మునిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించినప్పుడు కలిగే అనుభూతి పైపు కింద స్నానం చేస్తే కలగకపోవచ్చు. అదే నేనంటున్నాను. కాని లక్షలాది మంది భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకున్నప్పుడు పరిపాలకులు ఇలాంటి ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రాణం కన్నా ఏదీ ముఖ్యం కాదుగదా. అది కూడా నిజమే. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే భద్రతకు పెద్దపీటలెయ్యడం ఇక్కడ వారి ఉద్దేశ్యం. మొత్తానికి ఈరోజు మన చర్చలో మహాశివరాత్రి యొక్క ఎన్నో కోణాలను చూశాం. శ్రీ మహాకాళేశ్వరాలయంలోని అరుదైన చితాభస్మాభిషేకం వంటి ప్రాచీన సంప్రదాయాల నుండి 2027 పుష్కరాల కోసం చేస్తున్న ట్రయల్ రన్ వంటి ఆధునిక పరిపాలనా వ్యూహాల వరకు. అవును. గోదావరి తీరంలో భక్తి, ప్రణాళిక ఎలా కలిసి ప్రయాణిస్తున్నాయో స్పష్టంగా అర్థమైంది. ముగింపుగా ఒక ఆలోచనను శ్రోతల ముందు ఉంచుతున్నాను. చెప్పండి. ఒక సామాన్య భక్తుడు ఎంతో శ్రద్ధతో తన కష్టసుఖాలన్నీ ఆ గంగమ్మకు చెప్పుకుంటూ, ఆ శివుడికి మొక్కుకుంటూ ఒక మునక వేయడానికి వస్తాడు. అవును. అది అతని వ్యక్తిగత, ఎంతో పవిత్రమైన క్షణం. అయితే అదే సమయంలో అతని ఆ స్నానం, అతని ఆ భక్తీ ప్రపత్తి ఒక ప్రభుత్వ కార్యక్రమానికి, ఒక భారీ ప్రణాళికకు డేటా పాయింట్ అని అతనికి తెలిసినప్పుడు అతని అనుభూతి ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న. వారి వ్యక్తిగత అనుభవాన్ని బలపరుస్తుందా, లేక దానిలోని సహజత్వాన్ని దెబ్బతీస్తుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. తప్పకుండా. ఈ అమూల్యమైన సమాచారాన్ని, ఈ లోతైన చర్చకు మూలమైన వివరాలను అందించిన మన శ్రోత భమిడిపల్లి రాఘవరావు గారికి, వారికి మన ధన్యవాదాలు. మరియు ఎంతో ఆసక్తిగా విన్న గోదావరి రేడియో శ్రోతలందరికీ ధన్యవాదాలు.